మొదటి గ్రంథము 16వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అంత కలిసి చదువుదాం. మొదటి 3 వచనాలు. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమ దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి స్త్రీలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల ఆడను పంచిపెట్టెను. 1 కొరింథీ 11:28 కూడా చదువుదాం. 1 కొరింథీ 11. దేవుని యొక్క పరిశుద్ధమైన బల్ల మన మధ్య ఉంది. ఆ బల్ల నమూనా దేవుడే చేయించాడు. దాని గురించి నేను వివరించిన కానీ అయితే ఆ బల్లలో చేయవేసే ముందు మరి కొరింథీ 11:28 చెప్పే సత్యాన్ని మనం అనుసరించాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలి. ఏం రాసినాడు? ప్రతి మనుషుడు అన్నాడు. ఇక్కడ అందరూ కూడా పరీక్ష చేసుకోవాల్సిన సమయం అది. మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. చాలా మంచిది అది. కనుక ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో దావీదు మరి ఈ 16వ అధ్యాయంలో మళ్ళా కనబడుతున్నాడు. దావీదు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన వాడు, జీవం గల దేవుని అనుసరించిన వాడు, జీవం గల దేవుని సైన్యాన్ని ఎవరైనా ఏమనంటే చాలా రోషంగా మాట్లాడేవాడు. బాలుడిగా ఉన్నప్పుడే యుద్ధం చేశాడు. బాలుడిగా ఉన్నప్పుడే ఎలుగుబంటు సింహాలను చీల్చాడు. బాలుడిగా ఉన్నప్పుడే 6 మూరల జానడిత్తి మనిషి అయినాక ఫిలిష్తీయుల మహాశూరుడైన గొల్యాతును పడగొట్టాడు. అయ్యో, ఈ విధముగా అతడు దేవుని కొరకు రోషముగా బ్రతుకుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని ఎడలాడు ఆయన భయభక్తులు చూపుతూ వచ్చాడు. కనుక అలాంటి దావీదు ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏలాడు. మరి యోధావారిని 7 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి 40 సంవత్సరాలు వారికి ఎలా ఉన్నాడు? రాజుగా పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల యొక్క పరిపాలనలో లేక ఆయన ఏలుబడి చేసే కాలంలో ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు జరిగాయి. ఏ యుద్ధంలో కూడా దావీదు సైన్యం కానీ ఓడిపోయిందన్న మాట వినబడదు. వాస్తవానికి మనం చూస్తే కొన్నిసార్లు గెలుపు ఓటములు సామాన్యమే. కొన్నిసార్లు అలా కొన్ని గెలుపులు వస్తాయి, కొన్ని ఓటములు వస్తాయి. కానీ దావీదు ఓటమి ఎరగని యోధుడు. అలాంటి దావీదు దేవుని యొక్క మందసాన్ని దాని రాజు అయినప్పుడు
దావీదు పురమనబడిన ఆ సియోను కోటకు మరి దాన్ని తీసుకొని వచ్చాడు. అక్కడ దేవుని మందసము కొరకు దానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ వేస్తూ వచ్చాడు. ఆ మందసాన్ని దానిలో ఏం చేసినాడైనా ఉంచుతూ వచ్చాడు. ఉంచుతూ వచ్చినప్పుడు ఏం చేశాడంటే దావీదు బలులు అర్పించాడు. దావీదు బలులు అర్పించాడు. దేవుని సన్నిధిని బలులు, సమాధాన బలులు, దహన బలులు ఇచ్చాడు, అర్పించాడు, ఆఫరింగ్ అర్పించుకున్నాడు. అలా జరిగినప్పుడు ఏం జరిగింది? అర్పించిన తర్వాత రెండవ వచనంలో మనం చూస్తే బలులు దేవునికి అర్పించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించాడు. తన దగ్గరికి వచ్చే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దీవించడం ప్రారంభించాడు. దావీదు రాజు ఎవరిని దీవించాడు? ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. ఏ పేరా? యెహోవా పేరట. అర్థమైందండి? యెహోవా పేరట అంటే దేవుని పేరటనే వారిని దీవించుకుంటూ వచ్చాడు. చక్రవర్తి దీవెన ఇవ్వడానికి కూడా పాత్రుడే. అంటే దేవుని దాసుడిగా కూడా పనిచేశాడు. దేవుని దాసుడిగా కూడా పనిచేశాడు. ఎంత గొప్పవాడో చూడండి. రాజు, గొర్రెల కాపరి, రాజు, దేవుని దాసుడు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. దీవించిన తర్వాత దావీదు ఏం చేశాడు? అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యం అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ బాగా రాశాడు. భక్ష్యం గురించి గుడ్ పీస్ అన్నాడు. అంటే అది మంచిదని, అంటే అది మంచి ఒక మంచి యొక్క ముక్క మాట. పీస్ అంటే ఒక ముక్క. అంటే ఒక్కొక్కటి మాత్రమే ఇచ్చాడు. ఎవరికి? వచ్చిన ఎవరి దగ్గరికి? మందసము దగ్గరికి వచ్చిన లేక మందసము దావీదు పురానికి తీసుకుని రాబడినప్పుడు జనులందరూ ఉత్సాహంతో వచ్చేసారట. దావీదు కూడా ఉత్సాహంతో ఆ మనసాన్ని తీసుకొచ్చాడు. ఆ మనసు గురించి చరిత్ర మనం చూస్తే రాత్రికాల సమయంలో మనసు గురించి కొంత ధ్యానం చేశాం. అది షిలోహులో ఉండాలి. యెరూషలేము మీద అతని దృష్టి పడ్డది. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని గ్రామాలున్నా యెరూషలేము లేక
ఆ, అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరిచి గుడారం వేశాడు. దావీదు పురమన్నా సియోను కోటన్నా ఒకటే. అది ఎక్కడున్నది? యెరూషలేములో ఉంది. సరే, ఇప్పుడు ఇంకా చరిత్ర అంతా వివరించలేము కానీ అలాంటి యెరూషలేములో ఉండే దావీదు పురమనబడిన సియోను కోటలోనికి దేవుని మనసు వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహముగా దావీదు కూడా ఆ సంతోషంతో నాట్యంతో దాన్ని తీసుకొచ్చాడు. సంతోషం తట్టుకోలేకపోయాడు. అంటే ఎందుకండి ఆ మనసం గురించి అంత సంతోషం ఆయనకి? ఈ మనసం గురించి మనం చూస్తే నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు రాశాడు. ఏం రాశాడంటే దేవుడే ఆ మనసాన్ని చేయించాడని. ఎలా చేయించాడో, ఏ కర్రతో చేయించాడో, తుమ్మకర్ర ఉంటుంది అక్కడ. ఆ మేలిమి బంగారు రేకు పొదిగించబడుతూ వస్తూ వచ్చింది ఆ మనసం మీద. ఈ నిర్గమ 25:10 వచనం నుంచి 16 వచనాల్లో మనకి క్లియర్గా కనబడుతుంది మనసం యొక్క నమూనా. అయితే ఆ మనసంలో ఏముంటాయంటే ఇశ్రాయేలు ప్రజలు తిన్న ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో తిన్న మన్నా ఉంది. గుర్తుగా దేవుడు పెట్టాడు. ఆ మనసంలో ఉన్న మన్న కొంపు కొట్టదు, పురుగు పట్టదు. అంతకుముందు ఏమన్నాడు? ఒక దినానికి ఎక్కువగా సమకూర్చుకుంటే మన్న ఏమైపోతుంది? కంపు కొట్టింది, పురుగులు పట్టింది ఇశ్రాయేలు ప్రజలు తిన్నప్పుడు. మందసములో ఉన్నది ఎందుకు కంపు కొట్టదు, ఎందుకు పురుగు పట్టదు? మందసములో దేవుని ప్రభావం ఉంది. ఏముందో చెప్పండి? దేవుని యొక్క ప్రభావం ఉంది. ఫ్రిడ్జ్ కంటే చాలా విలువైనది మందసం. చూడండి, కొన్ని వస్తువులు పాడవకుండా ఫ్రిజర్ని ఎలాగైతే వాడతారో అలాగే అదేనా కొంతకాలమే. ఫ్రిడ్జ్లో కొంత ఎక్కువ కాలం ఉంచితే అవి కూడా పాడవుతాయి. కానీ మందసములో ఉన్నది ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఏ వస్తువు కూడా పాడు కాదు. అందుకే దేవుడు చేయించాడు. అహరోను చిగిరించిన కర్ర ఉంది. అహరోను పట్టుకున్న మోషే పగలు కొట్టేశాడు. పలకలు చెక్కినది ఆయనే, పలకల మీద రాసినది ఆయనే. కానీ ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఒక దూడని పెట్టుకుని, ఓ దేవత, ఓ గోమాత, ఏ మాత అండి ఇది? ఓ ఇశ్రాయేలు, నీవే మమ్మల్ని ఏం చేశావు? ఐగుప్తులోంచి తీసుకొచ్చేసావు. ఎంత అబద్ధం అండి! ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఆనాడేమో అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని మొరపెట్టుకుంటూ ఆ దేవుని దగ్గర కన్నీరు కలిస్తే దేవుడు మోషేని పంపించి, మోషే ద్వారా వారిని విడిపించి, ఎర్రసమును దాటించి, అరణ్యంలో వారికి ఆహారాన్ని కురిపించి, పగటిలో మేఘస్తంభమై రాత్రిలో అగ్నిస్తంభమై వారిని నడిపిస్తుంటే వారి పరిస్థితి ఏమైంది? మోషే 40 రోజులు ఎక్కడ ఆ సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతుంటే ఈ మోషే అన్నవాడు ఏమైపోయాడు? చెప్పాడు అక్కడికి, నేను వెళ్ళి వస్తానంటే 1 రోజు 2 రోజులు చూస్తారు. 2 రోజులు చూస్తారండి, 40 రోజులు అయిపోయింది. ఈ మోషే అన్నవాడు ఏమయ్యాడో తెలియదు. మాకు ఇప్పుడు ఒక దేవత కావాలి, చేయించుకున్నారు. బంగారపు దేవతది. ఓ ఇశ్రాయేలు, ప్రభు చెప్పాడు, మోషే వెళ్ళు, ఈ ప్రజలు చెడిపోయారు. ఆ పలకలు పట్టుకుని మోషే వస్తున్నాడు. ఆ పలకలు ఎవరి కోసము? ఇశ్రాయేలు ప్రజల కోసమే. ధర్మశాస్త్రం అది, పదాజ్ఞలు ఉన్నాయి. మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగా నడుచుకోవాలనేది ఆ పలకల మీద రాయబడుతూ వచ్చింది. అలాంటి శ్రేష్టమైన పలకలు మోషే 2 చేతులతో 2 పలకలు పడుకొస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క దూడకు పూజ చేస్తూ గంతులు వేసి నాట్యం చేస్తుంటే మోషే కోపం మండింది. ఏం చేశాడంట? ఆ 2 రాతి పలకలు పగలు కొట్టేశాడు. ఎందుకు? వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడుతుంటే ఎక్కడ సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండి 40 దినాలు రేయింబగలు, డే అండ్ నైట్. కానీ వాళ్ళు ఏం చేశారు? చెడిపోయారు. కనుక దేవుడు మరలా ఏం చేశాడంటే వీళ్ళందరినీ, మరి చెడిపోయిన ప్రజలందరూ చచ్చిపోతూ వచ్చారు. దూడ యొక్క శేషం వారికి త్రాగించాడు, కరిగించేసి. యెహోవా పక్షాన్ని ఎవరైతే ఉన్నారో మరలా వాళ్ళందరూ బ్రతికారు. అదంతా చాలా గొప్ప, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే, మోషే మొదటి పలకల లాంటివి 2 రాతి పలకలు నీవే చెక్కురా. ఈసారి ఎవరు చెక్కాలయ్యి? ఇంతకుముందు మోసే నొప్పి లేకుండా చేశాడు. నొప్పి తెలియాలి కదా.
ఆ పలకలు ఎంత కష్టపడితే చెక్కబడ్డాయో, ఎంత శ్రమిస్తే ఆ పలకలు వచ్చాయో తెలియాలి. ఎవరికి? నిప్పు లేనివాడికి ఏముంటుందండి? నిప్పు లేనివాడికి ఏముంటుంది? ఇసిరి పడేస్తాడంతే. దాని యొక్క విలువ తెలియాలా? అది ఎంత కష్టపడితే వచ్చిందో తెలియాలా? అందుకే దేవుడు రెండోసారి ఏం చేశాడు? ఆయన చెక్కలేదు, మోషేనే చెక్కుకు రమ్మన్నాడు. ఎంత కష్టపడి ఉంటాడండి మోషే. రాతి నుంచి, బండ నుంచి ఏం చేయాలా? వాటిని పగలగొట్టి చెక్కి తీసుకురావాలా. దేవుడు చెప్పాడు చేయవలసింది. మోషే అనొచ్చు కదా, ప్రభు ఇంతకుముందు నువ్వు ఇచ్చావు కదా, అలా ఇచ్చేయవచ్చుగా. దేవుడు ఒకసారే చేస్తాడు. ఎన్నిసార్లు? మోషేకి తెలియాలా ఎంత కష్టమో, ఎంత శ్రమో. కొంత సమయం అతడు ఏం చేయలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. కనుక ఆయన ఇచ్చే మోషేతోనే చెక్కించి, మోషే ద్వారానే ఏం చేసుకొచ్చాడండి? ఆ 2 రాతి పలకలను మరలా దేవుడు సేనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మరలా 45 దినాలు మోషే అక్కడ ఉపవాసముతో. అర్థమైందా? చాలామంది ఏం చెప్తా ఉంటారంటే 40 దినాలే ఉన్నాడంటారు. ముందు దేవుడు రాతి పలకలు చెప్పినప్పుడు 40 దినాలు ఉన్నాడు. మోషే పలకలు చెక్కికొని మరలా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని దినాలు ఉన్నాడో? మళ్ళా 40 దినాలు ఉన్నాడు. ఉండి అక్కడ మరలా రాయబడితే వచ్చాయి 10 ఆజ్ఞలు. ఆ పలకల మీద రాయబడిన ఆ పలకలను ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇప్పుడు ప్రభువు మళ్ళా మోషే ఏదో చేస్తాడు, కోపం ఉందని చెప్పి ఆ మందసములో పెట్టు. ఎక్కడ పెట్టు? మందసములో పెట్టు. ఇప్పుడు మందసములో ఎన్ని వస్తువులు ఉన్నాయి? 4, 3 ఉంటాయి. ఒకటేమో మన్నా, రెండోదేమో కర్ర, మూడవదేమో రాతి పలకలు మీద రాయబడిన దేవుని యొక్క వాక్యాలు. అందుకే యోహాను సువార్త 1:1 మనం చూస్తాము, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. అంటే ఆ యొక్క వాక్యమైన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ మందసములో ఉన్నాడు. అందుకే దానికి ప్రభావం ఉంది. ఆ మందసము యొక్క ప్రభావం ఉంది. అందుకే ఈ మందసము ఆ ఫిలిస్తీన్ల దేశము 7 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్ల దేవత వారు ఏం చేసిందంటే ఈ మందసం ముందు తెగిపోయింది. పేక చేతులన్నీ కట్ అయిపోయాయి. భయపడ్డారు. గుడిలోకి వెళ్ళడానికి వాళ్ళు ఏం చేయబడ్డారండి? దాగని గుడిలోకి వెళ్ళడానికి భయపడుతూ వచ్చారు. అంతేకాదు అష్డోదు వారు, గాతు వారు, ఎక్రోను వారు, వారి యొక్క దేశాల్లో ఏమైందంటే వారికి గడ్డల రోగంతో బాధ అనుభవించారు. 7 నెలలు ఆ మందసం ఏం చేసింది? వాళ్ళందరినీ శ్రమ పెట్టింది. ఫిలిస్తీన్లు భయపడిపోయారు. 7 నెలల తర్వాత ఎక్కడ పంపించారు? మరలా ఇజ్రాయేల్ దేశానికి ఆ మందసాన్ని. క్రొత్త బండి తీసుకున్నారు, పాడి ఆవులు తీసుకున్నారు, కాడిమోయిన ఆవులు ఆ బండి మీద పెట్టారు. వాళ్ళ అపరాధముగా దేవునికి కానుకలు కూడా చెల్లించారు, బంగారపు కానుకలు. ఎక్కడ పెట్టారండి? ఒక చిన్న పెట్టెలో పెట్టారు. ఆ పెట్టె పక్కన పెట్టారు. చూడండి, ఒక అన్యుడు కానుకిచ్చి దేవుని మహింపరిచాడు. వారు చేసిన అపరాధానికి ఒక అన్యులు ఫిలిస్తీన్లు దేవునికి ఏం పంపించారు? 5 ప్రధానమైన రాజధాని నగరాలు ఉన్నాయి ఫిలిస్తీన్ల దేశంలో. రాజధానులు ఉన్నాయి. ఈ 5 సర్దార్లు కూడా 5 రాజ్యాలను బట్టి ఏం చేశారంటే వాళ్ళు 5 బంగారపు పందికొక్కల రూపంతో చేయబడిన బంగారపు పందికొక్కలంట. అంటే వాటి రూపాలుగా చేయబడిన వాటిని చేశారు. నిజంగా పందికొక్కలు ఎందుకు చేశారని దాని గురించి చాలా ఆలోచన చేశాను. ఇదంటే పందికొక్కలు పెట్టడం ఏంటి అని దాంట్లో ఆటి రూపములు అంటే ఏమి అర్థం చూసేస్తుందంటే పందికొక్కలు ఏం చేస్తాయి? బొటకరిచ్చేస్తాయి. అర్థమైందా? పందికొక్కలు ఏం చేస్తాయి? తవ్వేస్తాయి. నీ సిమెంట్ ఇల్లు అయినా మట్టి ఇల్లు అయినా స్వరంగం తవ్వేస్తుంది. పందికొక్కు కొరుక్కుంటూ పోతూ ఉంటుంది. అయ్యా, ఈ పందికొక్కు లాంటి జీవితం అది. మేము బొటకరించబడ్డాం, మేము కొరికి వేయబడ్డాం, మేము ఏమయ్యాం? క్షీణించిపోయాం. పందికొక్కు నాశనం చేసేది. పందికొక్కు ఏం చేసేది? శుభ్రమైన భూమిని పాడు చేసేది, కొరికేసేది. అందుకే వాటి రూపములతో చేయబడిన బంగారం, అంటే దేవునికి బంగారంతో చేయబడిన పందికొక్కుల రూపం. మేము ఈ విధంగా అయిపోయామయ్యా, మమ్మల్ని క్షమించని వారు ఆ యొక్క బండి మీద పెట్టి వాటిని పంపితే రాజవీధుల్లో చొరబడి అవి ఏం చేసాయి? బెత్షెమెషు మార్గముల మరలా ఇశ్రాయేలు దేశానికి వచ్చేసాయి. అక్కడ 20 సంవత్సరాల మందసం ఉంది. ఎక్కడుందండి? ఇజ్రాయేల్ దేశంలో. ఎక్కడ? కిర్యాత్ యారీములో, బాల్ అనే ఊరిలో అబీనదాబు ఇంటి దగ్గర. ఎక్కడుంది? 20 years 20 సంవత్సరాలు మందసం ఉన్నప్పుడు దావీదు ఎప్పుడైతే రాజు అవుతూ వచ్చాడో, అంటే ఇంకా ముందుకెళ్ళినప్పుడు, ఇంకా కొంచెం సందర్భాలు జరిగాయి. దావీదు రాజు అయినప్పుడు మరలా ఈ అబీనదాబు ఇంటిలో ఉన్న ఈ మందసాన్ని ఎక్కడ తెచ్చుకున్నాడంట? మనసు నీ ఇంట్లో కాదు, నా దగ్గర ఉండాలా. దావీదుకి అదే కోరుకుంటాడు.
ఎప్పుడు దేవుని ఆలయంలో ఉండాలని, దేవునితో ఉండాలని దావీదు యొక్క ఆశ. రాజు ఆర్డర్ వేశాడు, ఇవ్వాల్సిందే మందసం. అభినదాబ్ ఎవరు ఆపడానికి? రాజు ఆర్డర్ జారీ చేశాడు, ఆ మందసం మాకు కావాలి, పట్టుకుపోతాం. ఎక్కడ పెట్టాలా మందసము? ఎక్కడండి? యెరూషలేములో దావీదు పురమనబడిన సీయోను కోటలో దాని కొరకు వేయబడిన ఆ గుడారంలో మందసాన్ని పెట్టి, ఎప్పుడైతే ఈ మందసం అక్కడ పెడుతూ వచ్చాడో దావీదుకు చాలా సంతోషం వచ్చింది. అంటే జీవమగల దేవుడు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు, నా చెంత ఉన్నాడు. దావీదు యొక్క ఆనందాన్ని తట్టుకోలేమండి. చాలా ఆనందపడ్డాడంట దావీదు. అర్థమైందా? వాక్యం చెప్తుంది ఏమని? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు మీ చెంత ఉంటే చాలా ఆనందమే. అర్థమైందా? దేవుడు మన దగ్గర ఉంటే ఏంటి? అంతా ఆనందమే. అందుకే దావీదు వారిని దీవించాడు. దీవించిన తర్వాత వారికి ఏమి ఇచ్చాడు? రొట్టె ఇచ్చాడు. వచ్చిన ప్రజలందరికీ కూడా రొట్టె దగ్గరికి వెళుతున్న మనము పరీక్షించుకోవాల్సిన సమయము. రొట్టె దగ్గరికి వెళుతున్న మనము ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. దీవించబడితేనే రొట్టెని తీసుకోవాలా. దావీదు దీవించిన తర్వాతనే వారికి ఏమి ఇచ్చాడు? చెప్పండి, మెలకుకొనండి. దావీదు దీవించిన తర్వాత ఏమి ఇచ్చాడు? వారికి రొట్టె ఇచ్చాడు. దీవెన లేకుండా వాళ్ళు ఏం చేయలేదు? రొట్టె తీసుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రొట్టె దగ్గరికి వస్తున్నాం. ప్రభువు బల్ల మన మధ్య ఉంది, అది రొట్టె, అది జీవం గల రొట్టె. ఆ రొట్టెలో చేయవేసే ముందు నీవు దీవించబడ్డావా? ఇహలోక సంబంధమైన దీవెన కాదు ఇక్కడ. ఇహలోక సంబంధమైన దీవెన కాదు. యాకోబుకి ఇహలోక సంబంధమైన దీవెనలు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని యాకోబు ఏం చేశాడు? కోరుకుంటూ వచ్చాడు. నువ్వు దీవించబడ్డావా? ఎందుకు దీవించబడలేదండి? నాకు చాలా ఉందండి, చాలా వస్తుందండి. అది దేవుడిచ్చిన దీవెన కదా. ఆ దీవెన కాదు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెనకు నువ్వు పాత్రురాలిగా చేయబడుతున్నావా లేదా? నీకు నీవే పరీక్ష చేసుకో. అంటే ఆ దీవెన కావాలంటే దీవెన తర్వాతనే ఎవరిని చూస్తామో? రొట్టె ఎవరు? జీవాహారము నేనే అన్నాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవం గలవాడు. రొట్టె ప్రభువే. దీవెన తర్వాత ప్రభువును నువ్వు పట్టుకోగలవు, ప్రభువును ముట్టగలవు, ప్రభువును చూడగలవు, ప్రభు రాజ్యంలో ఉండగలవు. దీవెన లేకపోతే ప్రభువును పట్టుకొనలేవు. పట్టుకుంటే ఏమవుతావు? బలహీనుడు అవుతావు, తర్వాత రోగు అవుతావు. మూడవది ఏమన్నాడు? చాలామంది నిద్రిస్తున్నారు అన్నాడు. దీవించబడితేనే ప్రభువును నువ్వు చూస్తావు, కన్నులతో చూస్తావు, కండ్లారా చూస్తావు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దీవెన లేకుండా ఏం చేయలేవు? ప్రభును ముట్టుకోకూడదట, పట్టుకోకూడదట, అసలే ఆ రొట్టె దగ్గరికే రాకూడదట. దావీదు అందుకే ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించాడు. దీవించిన తర్వాతనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను ఇచ్చాడు. ఓన్లీ వన్. అది చాలా మంచి ముక్కలు అంటాయి. ఒక ముక్క ఇచ్చేస్తారు కదా, చాలా మంచివి అంటాయి. ఇప్పుడు మనము దీవించబడాలి, పరీక్ష చేసుకోవాలి. మనము దీవించబడాలంటే మనం ఏం చేయాలి? 3 సంగతులు నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దీవెన లేకుండా ప్రభు బల దగ్గరికి మనం రాకూడదు. దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి? రండి, వారు మందసం దగ్గరికి వచ్చారు, ఉత్సాహంతో వచ్చారు, బలులు అర్పించారు, బలులు ఏకీవించారు, దీవెనలు పొందారు, రొట్టెను తీసుకున్నారు. దీవెన పొందాలంటే మనం ఏం చేయాలి? రండి, 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 16వ వచనం చదవండి. 30:16, ద్వితీయోపదేశకాండం 30:16. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినట్లా నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీవు స్వాధీనం చేసుకునే దేశము ఈ దేశము కాదు. ఇది స్వాధీనం చేసుకున్న ఈ దేశం అంతా కూడా మలినం, అంటే ఈ దేశం అంతా కాలిపోతుంది. ఈ దేశం నిలవదు. పరలోక సంబంధమైన దేశం గురించి రాశాడు ఇక్కడ. నువ్వు స్వాధీనం చేసుకుంటావు ఆ దేశాన్ని. ఆ దేశంలోకి నువ్వు వెళ్ళాలంటే, లేక ఆ పవిత్రమైన రొట్టెను నువ్వు తాకాలంటే నీవు దీవించబడాలి. చూడండి, మనము యాషావు యాకోబుల చరిత్ర చూస్తాం.
యాషావు తన తండ్రి దగ్గరకు దీవించమని వచ్చాడు. దీవెన దొరకలే, ఏడ్చాడంట. చూడండి, ఆదికాండంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. రండి, ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయము 38వ వచనం చదవండి. యాషావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనియే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రిని ఇస్సాకు. ఏడంటున్నాడు, తండ్రి, తన తండ్రి ఉన్నాడు, యాషావు తండ్రి, ఆయన పేరు ఇస్సాకు. తండ్రి, నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా? ఎందుకంటే దీవించబడితేనే నేనేం చేస్తానో తండ్రి దగ్గర ఉండే అవకాశం నాకుంది. దీవించబడితేనే తండ్రి దగ్గర లేక తండ్రి రాజ్యంలో ఉండే నాకు అవకాశం ఉంది. దీవెన లేకపోతే నాకు నెమ్మది ఉండదయ్యా, నాకు నెమ్మది ఉండదయ్యా, అన్ని బాధలేనయ్యా, దీవెన కావాలి. తండ్రిని అడుగుతూ వచ్చాడు. తండ్రి, ఒక్క దీవెన కూడా లేదా అని అడిగాడు. తండ్రి ఏమంటాడు? ఒక్క దీవెన కూడా లేదు. దీవెనలన్నీ ఎవరు పట్టిపోయారు? యాకోబు పట్టి, తన తమ్ముడు పట్టిపోయాడు. అంటే దీవెన ఎంత విలువైందో చూడండి. అంటే దీవించబడము ఎంత శ్రేష్టమైనదో చూడండి. యాషావు ఒక్క దీవెన కోసము ఎలుగెత్తి ఏడ్చాడంట, కానీ అతనికి దొరకలేదు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీకు దీవెన కావాలి. నీకు దీవెన కావాలంటే ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలోకి వద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. అక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి? నీవు బ్రతకాలి, విస్తరించాలి. అంటే ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ లోకములో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో గుర్తుపెట్టుకో. దేవుని కంటే నీ భార్యనా, నీ బిడ్డలనా, నీ బంధువులనా, నీ స్నేహితులనా, నీ భర్తనా, ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమించాలా? దేవుని కంటే వారిని, ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? ఈ లోకాన్నా. ఏది ప్రేమించినా దేవుని క్రిందే ఉండాలి, కానీ దేవుడు ఎక్కడ ఉండాలా? పైన ఉండాలి. మొదటిగా దేవుని ప్రేమించు. మరి దేవుని ప్రేమించే వారికి ఏముందంట? న్యాయాధిపతులు 5:31 రాశాడు, ఆయన్ని ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సూర్యుడు బలమైన వాడు. అలాగా ఆయన్ని ప్రేమించే ఎవరైనా కానీ వారు ఎలాగుంటారంట? సూర్యుని వలె. ఉదయించే సూర్యుని ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆ సూర్యుని వలె ఉంటారంట. బలముతో ఉదయించే దేని ద్వారా? దేవుని ప్రేమించడం ద్వారా. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దీవెన నీకు దొరుకుతుంది. వారు దేవుని ప్రేమించి మందసం దగ్గరికి వచ్చారు కనుకనే వాళ్ళకి ఏం దొరికాయి? పోన్లే, దావీదు గారు ఏదో రాజుగారు తెచ్చుకుంటున్నాడు మందసం, మనకెందుకులేని వారి గృహాల్లో ఉన్నారా? మీరే చెప్పాలా, ఉన్నారా? లేరు. అయ్యో, రాజైన దావీదంట మందసం అంట షిలోహులో ఉండేదంట. ఆ షిలోహులో ఉండే మందసము ఇశ్రాయేలు పక్షాన్ని ఏముందంట? ప్రభావంతో నిండిపోయిందంట షిలోహు మందిరము. అలాంటి మందసము దావీదుపురానికి వచ్చిందంటనే. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ గుంపులుగా మందసం దగ్గరికి వచ్చారు. అంటే దేవుని ప్రేమించారు, అందుకే వారు దీవించబడ్డారు. మరి నువ్వు ప్రేమిస్తావా? దేవుని ప్రేమిస్తావా? దేవుని కంటే ఈ లోకములో దేనిని ప్రేమించుకో. దేనిని ప్రేమించుకో. చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమా 8. త్వరగా తేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని ప్రేమించు వారికి మేలు చేస్తాడంట దేవుడు. ఏం చేస్తాడు చెప్పండి? మేలు చేసేవాడే కానీ ఆయన కీడు ఏమాత్రం చేయడు. కీడు నీవు తెచ్చిపెట్టుకుంటున్నావు, కీడు చేయడానికి నువ్వు పరిగెడుతున్నావు. కానీ దేవునికి ఏం చేయాలని చూస్తున్నాడు? మేలు. సర్వశక్తి గల దేవుడైనా నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు. చాలా సింపుల్ వర్డ్, అర్థమైందా? నీవు దేవుని ప్రేమిస్తే చాలు, ఆయన నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఉదయించే సూర్యుని వలె నువ్వు ఉంటావు. ఎంత ఆశీర్వాదం అది! దేవుని ప్రేమించకుండా ప్రభు బల దగ్గరికి రాకు. ఎందుకంటే దేవుని ప్రేమించిన వ్యక్తి ఎలా ఉన్నాడంట చూడండి. 1 యోహాను పత్రిక
దేవుని ప్రేమించిన వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఇక్కడ యోహాను గారు యేసు ప్రేమించిన శిష్యుడు రాసేసాడు. 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరణములో నుండి జీవములోనికి దాడి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు. రెండు మాటలు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన చూస్తున్నాం. ప్రేమ లేకపోతే వాడు చచ్చినోడితో సమానం. నువ్వు చచ్చావంతే, నువ్వు బ్రతకావు, నువ్వు జీవించుచున్నావన్న పేరు పెట్టుకున్నావంతే. అనుకుంటున్నావు నేను బ్రతుకుతున్నాను కదా, బాగానే ఉన్నాను కదా అనుకుంటావు, కానీ నువ్వు చచ్చిపోయావు. ఆదాము ఏమనుకున్నాడు? బ్రతికే ఉన్నాడు కదా, చచ్చిపోయాడు ఆదాము చూడడానికి. కానీ ఏనాడైతే దేవుడు చేయొద్దు అన్న పని చేశాడో ఆ దినమే చచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానం, చచ్చిన దానితో సమానం. చచ్చినది ఏమీ చేయలేదు. అందుకే కీర్తన ఎవరైనా జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో రాస్తూ ఉంటాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క కదా. సింహము బ్రతికితేనే దాని యొక్క తడాక, అంతేనా? చచ్చిపోతే ఏం చేస్తుందండి అది? కుక్క మేలాడ దాని మీద. అలాగా నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. ఒకవేళ దేవుని ప్రేమించలేకపోతే, ఆ ప్రేమను కలిగి లేకపోతే, ప్రేమ అనేది నీలో ఉండకపోతే దేవుని ప్రేమించాలా, పొరుగువారిని కూడా ప్రేమించాలి. రెండు ఉన్నాయి ఇక్కడ. దేవుని ప్రేమించితే నువ్వు దేవుని ప్రేమించావని పొరుగువారిని కూడా ప్రేమిస్తావు. దేవుని ప్రేమించకపోతే పొరుగువారిని ఎలా ప్రేమిస్తావు? వాడు ఎలాగ ఉన్నాడంట? దేవుని ఎరగని వాడు. నేను దేవుని ఎరగానని చెప్పుకుంటావు అంతేగాని నువ్వు ఇక దేవుని ఎరగలేదు. ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నీకు దీవెని కావాలంటే, నువ్వు దీవించబడాలంటే ప్రేమతో దేవుని మందిరానికి రా. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించు, దేవుని నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే బలముతో ఉదయించే సూర్యుని వలె ఉదయిస్తావు. రెండవది ఏంటి చూద్దామా రండి. రెండవది ఏం రాశాడు? నీ దేవుడని యెహోవాను ప్రేమించి, మరలా ద్వితీయోపదేశకాండం 30:16 వద్దాం. ఆయన మార్గముల యందు నడుచుకొని. రెండవది ఏంటి చెప్పండి? దేవుని మార్గముల యందు నడుచుకోవాలి. ఇక్కడ ప్రేమించడమే కాదు, మంచిదే, నువ్వు ప్రేమిస్తుంటే మంచిదే. నేను ప్రేమిస్తున్నాను కదా అని నువ్వు అక్కడితో సరిపెట్టుకుంటే సరిపోదు. ఇంకో కండిషన్ పెట్టినాడు. ఇంకోటి ఏంటి కండిషన్? ఏంటి అది? ఆయన మార్గముల యందు నడుచుకోవాలి. ఎవరి మార్గాలు? దేవుని మార్గముల యందు నువ్వేం చేయాలా? నడుచుకోవాలి. ఆయన మార్గం ఎలాంటిదంట? చదవండి. సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు రాశాడు. రండి సామెతలు. ఆయన మార్గములో ఏముంది, ఆయన మార్గము ఎలాంటిదో ఇక్కడ రాశాడు. సామెతలు 12:28. సామెతలు 12:28. నీతి మార్గముల యందు జీవము గలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 16:25 వచ్చింది చదవండి. సామెతలు 16:25 చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడను, అయినను తొదకు అది మరణమునకు. అది ఇప్పుడు మనిషిని యొక్క మార్గాలు ఎక్కడున్నాయి? మరణములో ఉన్నాయి. నీ మార్గము, నీ దారి ఎక్కడుంది? మరణములో ఉంది. అయితే దేవుని దారి అయితే ఎక్కడుందంట? జీవములో ఉంది. ఎక్కడుంది? దాని త్రోవలో. అక్కడ మరణమే లేదు. ఇప్పుడే పరీక్ష చేసుకో. నీ మార్గము ఎక్కడుంది? నువ్వు దేవుని మార్గంలో ఉన్నావా? జీవము నీలో ఉంటుంది. అర్థమైందా? దేవుని మార్గంలో ఉంటే జీవము నీలో ఉంటుంది. లేదు, ఇంకా నీ మార్గములోనే. కొంతమంది అంటారు కదా, నా దారి నాదే. ఏమంటారు? నా దారి. నీ ఎవరి మాటని వినవు. నీ దారి నీదే. ఎందుకంటే నీకున్న అహం అలాగుంది, నీకున్న డబ్బు అలాగుంది, నీకున్న అంతస్తు అలాగుంది, నీకున్న శౌర్యం అలాగుంది, నీకున్న భూములు అలాగున్నాయి, నీకున్న సౌకర్యాలు అలాగున్నాయి. కానీ నీ మార్గాలు చూసి, నీ స్టేటస్ను చూచి నువ్వు విర్రవీగుతున్నావేమో. నీ మార్గం ఎలాంటిదంట? మరణానికి దారి. అది దేవుని దారి అయితే ఆయన దారిలో ఏముంది? నీతి కలదు. ఆ దారిలో జీవం ఉంది. ఆ దారిలో మరణమే కనబడదు. అసలే చూద్దామన్నా కనబడదంట. అయితే
యేసు ప్రభు వారితో ఉండే 12 మంది శిష్యుల్లో తోమా గారు అన్నాడు, ఎక్కడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, అయ్యా నువ్వు వెళ్ళిపోతాను ప్రభు అంటున్నాడు అక్కడ, నేను వెళ్ళిపోతాను మీకు స్థలం సిద్ధపడడానికి వెళ్ళిపోతున్నాను, నా మార్గంలో వెళ్ళిపోతున్నాను అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మాకేం తెలుసు, వెళ్ళిపోతున్నావు అని అడిగే డౌట్ వచ్చి, ఎవరు అసలు పేతురు గారు అడగాల, ఎక్కడ అడిగినా పేతురు గారు అడిగేవాడు, కానీ ఇక్కడ మాత్రం ఎవరు అడిగారు? అనుమానపు తోమ. ఈ తోమాకి ఏంటి చెప్పండి? అనుమానము పెనుభూతం అంట. ఏంటి అనుమానము పెనుభూతం? చాలా ప్రమాదం అది. అయ్యి బాబోయ్, భూతంలాగా భూతం ఏం చేస్తుంది? భూతం పీడిస్తుంది అన్నమాట, పీడించేస్తుంది. జాగ్రత్త. అలాగే తోమా గారు అసలు అనుమానం మనిషినా? అలాంటి తోమా అసలు పేతురు గారు అడగాల, పేతురు గారు అనుమానం ఉండదు, కానీ మరి పేతురు గారు అడగవలసింది ఎక్కడున్నా పేతురు గారు అడిగేవాడు, కానీ ఈసారి తోమా గారు అడిగాడు. ఏమన్నాడు? చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎన్నో వచ్చినామమ్మా? 5వ వచనం చూడండి, చదవమ్మా. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియని ఆయనను అడుగగా. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళిపోతానంటున్నావు, మార్గంలో వెళ్ళిపోతానంటున్నావు, మార్గంలో నిలిచి చూడమంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మాకు తెలియదే, చెప్పట్లేదే, ఏ దారిలో వెళ్తున్నావో, ఏ రూట్లో వెళ్తున్నావో, నీ మార్గం ఎలా ఉందో మాకు చెప్పట్లేదే అని అడిగినప్పుడు అప్పుడు ప్రభువు అన్నాడంట, అప్పుడు తోమా గారి యొక్క డౌట్, తోమా గారి యొక్క అనుమానాన్ని క్లియర్ చేశాడు. ఎలాగా? యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. అంటే నేనే మార్గము, నా దారిలో అంటే నేను ఎలా బ్రతికానో, నేను ఎలాగా ఉన్నానో, ఎలా జీవించానో 3.5 సంవత్సరాలు చూశారు మీరు నాతో. ఎన్ని సంవత్సరాలు? 316 months, క్షమించండి, 3 years 16 months, అంటే 3.5 సంవత్సరాలు చూశారు మీరు. కనుక నేను ఎలా జీవించినా అలాగే ఉండు, క్రీస్తు యేసు మనసు కలిగి ఉండు, అదే నా మార్గము. నేను ఎలా జీవించినా అలా జీవించు, అదే నా మార్గము. అర్థమైందా? నేనే మార్గం అంటే నా దారిలో నీవు ఉంటే గనక నీకు జీవం ఉంటుంది. ఏనాడు సత్యం ఉంది, సత్యంగా బ్రతుకుతావు, జీవంతో బ్రతుకుతావు, నా ద్వారానే తప్ప. అంటే నాకులా నువ్వు బ్రతకకపోతే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు చేరావు. నువ్వు శిష్యుడివైనా కానీ, నువ్వు నా శిష్యుడివైనా కానీ, నా వల్ల నీవు జీవించకపోతే, అందుకే క్రీస్తు మాదిరిగా వారిని 3.5 సంవత్సరాలు వారిని పెంచి పోషించాడు, వారికి నేర్పించాడు. మీకు అర్థమైందా? ఆ తోమా గారే మన ఇండియా దేశం ఇచ్చాడు. ఎంతో సువాసాడు. మేము కళ్ళారా చూసాం, అంటే ఆయన తోమా గారిని చూడలేదు, కానీ ఆయన ఆనవాళ్ళు చూసాం మద్రాసు పోయి. ఆ తోమా గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటే, ఆ తోమా గారి యొక్క గుహల్లో వాళ్ళు తరుముకుపోతే, గుహలోకి పోతే ఆ గుహలోనికంటే రాళ్ళు కొప్పేసేసారు, అంటే బయటికి రాకుండా చచ్చిపోతాడని. ఆ గుహలో వాళ్ళు వెళ్ళలేక, ఆ గుహలోకి వాళ్ళు వెళ్ళక ఏం చేశారు? ఈ గుహలోని వీడు చస్తాడని రాళ్ళ గుహలో ఏం చేసి పెద్ద పెద్ద రాళ్ళు వేసి పూర్తి చేశారు, సమాధి చేశారు. ఎవరిని? తోమా గారిని. అలాంటి పరిస్థితులలో నీళ్ళు లేవు, భోజనము లేదు. అయ్యా తండ్రి, నీ మార్గంలో మేమున్నాం. యేసు ప్రభు బాధ అనిపించాడు, అలాగే తోమా కూడా బాధ అనిపిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, నీ మార్గంలోనే ఉన్నామయ్యా, మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు దయచేయి తండ్రి అంటే దేవుడు ఆ యొక్క బండ సందుల్లో నుంచి నీళ్లను ప్రవహింపజేశాడు. మేము కళ్ళారా చూసాం ఆ సత్యాన్ని మద్రాసులో. మేము కళ్ళారా చూసాం. మాతో పాటు కొంతమంది సిస్టర్స్ వచ్చారు, బ్రదర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. కొంతమంది తాగారు కూడా. ఆ నీటికి నాచు పడతాయి. ఈ రోజు కూడా చేర్చబడిన బండ నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ గవర్నమెంట్ వెళ్ళి లేదన్నా కింద ట్యాప్ పెట్టి క్రైస్తవులు మోసం చేస్తున్నారేమని చాలా ప్రయోగాలు చేశారంట. అసలు దారి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకే? కొబ్బరి బండ నీళ్ళ కన్నా బాగున్నాయండి. తాగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొబ్బరి బండ నీళ్ళ కన్నా చాలా మధురంగా ఉన్నాయండి. దేవుడు అలాంటి నీళ్ళు ఇచ్చాడు. కారణం ఏంటి? దేవుని మార్గంలో నడిచాడు. నీవు నడవగలవా? దేవుని కొరకు బాధ అనిపించగలవా? క్రైస్తవ జీవితం అంటే శ్రమే, సుఖముతో కూడినది కాదు ఇది. నువ్వు శ్రమ పడితే సుఖపడతావు, సుఖపడితే శ్రమ అనుభవిస్తావు. అది నిజం. చూడండి, క్రీస్తు మార్గం ఎంత అద్భుతమైనదో ఆయన అడుగులు కూడా ఉన్నాయి. చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడ 2:21 మొదటి పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. ఆయన మార్గం ఏం చేశాడంట? మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలు ఉంచాడంట. అడుగు జాడలు చూడండి, ఇప్పుడంటే చెరుకు తోటలు లేవు. గట్లంట వెళ్తే పాదముద్రలు పడేవి గట్ల మీద. రైతులు గుర్తించేవారు, ఇక్కడ ఎవడన్నా చెరుగ్గర ఇరిసిపోయాడంటే చక్కగా పడుండి. ఏంటి, ఎవడో వచ్చాడు ఒక మనుషుడు చెరుగును తినడానికి నరుకుపోయాడని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అడుగు జాడలేశాడు. భూమి మీద ఆయన అడుగులు ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఆయన అడుగులు? ఆకాశమైన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదము భూమి మీద ఉంది. భూమి మీద నడిచాడు, భూమి మీద జీవించాడు, భూమి మీద ఆయన మరి ఎంతో బాధ అనిపించుకుంటూ వచ్చాడు. అయితే ఆయన అడుగులలో మనం ఏం చేయాలంట? అడుగు వేయాలి. మీకు అర్థమైందా? ఆయన ఎలాగైతే అడిగేస్తాడో నీ అడుగు కూడా ఏం చేయాలా? చెప్పండి, అడుగు వేయాలా. అంతేగాని ఆయన అడుగు తప్పి వెళ్ళావా, నీ మార్గములో మరణం ఉంది. ఆయన అడుగులో అడుగు వేస్తే నీకు జీవం ఉంది. చదవండి కీర్తన గ్రంథం 85:13 శామ్ చాప్టర్ 85:13 త్వరగా. కీర్తనలు 85:13 అంతసేపు తీశారా? నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆయన ముందు నీతి ఉంది. ఆయన అడుగు జాడలు ఏముంది? నీతి ఉంది. నీతిగా బ్రతుకుతావా? ఆయన మార్గంలో జీవిస్తావా? ఆయన మార్గంలో నువ్వు నడవకపోతే, ఆయన వల్లే జీవించకపోతే, ఆయనలో ఏముంది? ఆయన పాపుల మధ్య నివసించాడు. ఆయనలో ఏమీ లేదు, పాపం లేదు. నీకు అర్థమైందా? పాపపు లోకంలోనే ఉన్నాడు, పాపము చేయలేదు. పాపము అంటే ఆయన పాపుల మధ్య నివసించాడు, పాపమే ఎరగలేదు. అక్కడ ఏమన్నాడంటే పాపమే ఎరగలేదంటే అసలు పాపం ఎలాగే ఉంటుందో దాన్ని అసలు టచ్ చేయలేదు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. నీవు ఉండవా? పాపమో లేదు, పాపమో ఎరగలేదు, పాపమే చేయలేదు. అది క్రీస్తులో ఉండే ప్రత్యేకత. ఈ లోకంలో నీవు కూడా అలా జీవించినట్లయితే, ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే, క్రీస్తు వలె నీతిగా బ్రతికితే, ఆ మార్గంలో ఏముంది? జీవం ఉంది. అప్పుడే నీకు ఏం దొరుకుతుంది? దీవెన దొరుకుతుంది. వారు ఇప్పుడు క్రీస్తు మార్గంలో నడవడానికి వచ్చారు. షిలోహులో నున్న మందసము ఇప్పుడు యెరూషలేములో ఉండే రాజధాని నగరంలో ఉండే సీయోను కోటని దావీదుపురానికి వచ్చిందంట. ఆయన మార్గాల్లో మనం నడువుద్దాము. ఆ మందసం ఏం చెబుతుందో, ఆ మందసం యొక్క ప్రత్యేకత ఏంటో, ఆ మందసము నుంచి రాజు ఏమి బోధిస్తాడో, ఆ మందసము యొక్క విలువేంటో మనం చూడాలి. లేక ఆ మందసము చెప్పే సత్యాలు మనం తెలుసుకోవాలి. ఆ మందసాన్ని మనం ప్రేమించాలి అని ఏం చేశారంట? వాళ్ళ మార్గాలన్నీ విడిచిపెట్టి, వాళ్ళ దారులన్నీ విడిచిపెట్టి ఈ మందసం ఉండే దారిలోనికి వారు వచ్చారు. దావీదు నాట్యం చేస్తే వారు కూడా పాటలు పాడుతూ, వారు కూడా నిజంగా మరి రాజే నాట్యం చేస్తే వారు ఎందుకు చేయరు? అంత ఘనపరిచారు మందసాన్ని. అందుకే వారు దీవించబడుతూ వచ్చారు. మరి నీ పరిస్థితి ఏంటి? పరీక్ష చేసుకో. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? రెండవది, ఆయన మార్గంలో నడుచుకున్నావా లేదా? నీకు నీవే పరీక్ష చేసుకో. చదువుదామా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఒక మాట చూపిస్తాను. 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడని 1000 తరములకు కృపచూపు వాడు నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారు ప్రతి వాడిని బహిరంగంగా నశింపజేయడానికి వారికి దండన విధించేవాడిని నీవు తెలుసుకొనవలెను. 1000 తరముల వరకు నడుచుకుంటే 1000 తరాలు. ఇప్పుడు ప్రేమించడమే కాదు, రెండవది ఆయన మార్గంలో నడవాలి, మూడవది ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. నడుచుకుంటే ఎన్ని తరాలంట? 1000 తరాలంట. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేనిమా వింతల కృపాంబుది అగు దేవా, వింతల కృపాంబుది అగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి
ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. 1000 తరములకు కృప చూపివాడు. 1000 తరములకు 100 తరాలుంటే చాలు, నువ్వు 100 తరాలుంటే చాలు. కానీ ఎన్ని తరాలంటేవి? 1000 తరాల వరకు ఉంటుందంట కృప. ఎవరికి? దేవుని మార్గములో నడుచుకునే వారికి, ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించే వారికి. ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, దానిలో ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, అలాగే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలని ఉంటుంది. అలాగే నిన్ను ప్రేమించుకోవాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలంట, ధర్మశాస్త్రానికే మూలమైన ఆజ్ఞలంట. ఈ లేకపోతే నీవు దేవుని ఎరగవు, మరణములో ఉంటావు. దేవుని ఈ విధంగా ప్రేమిస్తే జీవములో ఉంటావు, బలముతో వధించుకునే వలె ఉంటావు. ఇప్పుడు మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు మార్గంలో నడుచుకోవడమే కాదు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే 1000 తరాలకే కృప చూపుతుంటాడు. కృప చూపే దేవుడు అంట. చూద్దామా? మొదటి యోహాను పత్రిక, రండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు గైకొనాలంట. గైకొనపోతే ఏం జరుగుతుంది? ఇక్కడనే రాశాడు, చదవండి. 3వ అధ్యాయము మొదటి యోహాను 3:4 చదవండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించెను. ఆజ్ఞాతిక్రమమే అది మాట. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమే మరణం. మీకు అర్థమైందా? ఆజ్ఞాతిక్రమమే. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే ఎక్కడున్నట్టు? మరణములో ఉన్నట్టు. అంటే ప్రేమించకపోతే మరణం, మార్గంలో నడవకపోతే మరణము, తర్వాత ఆజ్ఞలు గైకొనకపోయినా ఎటు చూసినమే కనబడుతుంది. అందుకని ప్రేమించు, ఉదయిస్తావు సూర్యుని వలె. ఆయన మార్గములో నడువు, జీవముతో నింపబడతావు. ఆయన ఆజ్ఞలు పాటించు, వర్ధిల్లుతావు. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏం చేస్తావు? నువ్వు వర్ధిల్లేవాడిగా ఉంటావు. చూడండి, మనం చూస్తాము, దేవుని ఆజ్ఞలు పాటించలేకపోయాడు. ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు అయిన సౌలు, ఆయన పేరుని చెప్పండి, సౌలు. దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రవక్త ద్వారా చెప్పాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏం చేశాడు? ధిక్కరించాడు, పాటించలేకపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడో చూడండి. చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథంలోకి వద్దాం, రండి. సమూయేలు మొదటి గ్రంథం. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఎక్కడ ఉందో చూడండి. మామూలు పనిష్మెంట్ కాదు అది, చాలా భయంకరమైన పనిష్మెంట్ అది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. అంటే దేవుని ఆజ్ఞలు మనం గైకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఓ, నా కుమారుడు నా ఆజ్ఞలు గైకుంటున్నాడు, నా కుమార్తె నా ఆజ్ఞలు గైకుంటుంది అని దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను బట్టి సంతోషిస్తాడంట. అంటే దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే దేవునికి ఏముంటుంది? సంతోషం ఉండదు. చదువుదామా తర్వాత. ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు సౌలు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటం మేలు. ఆజ్ఞను గైకొనటయో పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. నువ్వు బలి చేస్తున్నావు, ఏదో బలి చేస్తాను, దేవునికి బలి తెచ్చేసాను అంటున్నావు. దేవునికి బలి అవసరమా? బలి ద్వారా దేవుడు సంతోషిస్తాడా? నీ అర్పణ ద్వారా దేవుడు సంతోషిస్తాడా? కానీ దేని ద్వారా సంతోషిస్తాడు? దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు తోచా తప్పకుండా పాటిస్తావో, 10 ఆజ్ఞలు, ప్రధానమైన 2 ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, దేవుడు నీ అందు ఏం చేస్తాడంట? సంతోషించేవాడుగా ఉంటాడు. అంటే దేవునికి సంతోషం కలగాల. మనల్ని చూసి దేవుడు ఏం చేయాలా? చూడండి, మన బిడ్డలను చూసి మనం ఏం చేయాలా?
నా పిల్లలు బాగున్నారు, చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఏం చేయాలి మనము? ఆనందించాలి. కొంతమంది బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటారు, వాళ్ళకి సంతోషం ఉండదు. ఉంటుందా? ఉండదు. అలాగే మనల్ని చూసి మన పిల్లలము, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేయాలా? సంతోషించాలా. అంటే సంతోషించాలంటే ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి, అవి కష్టమైనవి కావవి, కష్టమైనవి కావు, చేస్తే చాలు. ఇక్కడ సౌలు చేయలేకపోయాడు, రాజు చేయలేకపోయాడు. తనలో ఉన్న అహం అలా చేసింది. చివరికి ఏమయ్యాడు? 23వ వచనం లేక 23వ వచనం చదవండి. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎన్ను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహ గృహదేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జితు గనుక నీవు రాజుగా ఉండకుండా, అది మాట, రాజుగా ఉండకుండా దేవుడు నేను తీసేశాడు. అయిపోయాడు, దేవుడు తీసేశాడు. దేవుడు తీసాక ఇంకేముంటుంది? రాజ్యం, దురాత్మ వచ్చింది ఆయన దగ్గరికి, దయ్యం వచ్చింది. దేవుడు తప్పుకుంటే ఎవరు వస్తారు? దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? దయ్యం వస్తుంది. ఏం చేస్తుంది? దయ్యము పీడిస్తుంది. పందుకొక్కు దయ్యం ఏంటి చెప్పండి? పాడు చేస్తుంది. అదే ఈ సొంత వాగ్దానం, అది మనం పాడినాం కదా, యోవేలు గ్రంథం 2:25, మిడతలు తినివేసిన సంవత్సరముల పంట నీకు ఇస్తానంటాడు దేవుడు. మంచి ఆహారం, మంచి గోధుమలు నీకు ఇస్తానంటాడు. పాడు చేసిన పంట నువ్వు మరలా పొందాలంటే దయ్యం నీ దగ్గర ఉండకూడదు, దయ్యమో నీ దగ్గర ఉండకూడదు. దేవుడు ఉండాలా. ఎవరు ఉండాలా? దేవుడు నీ యందు ఆనందించాలంటే ఆయన ఆజ్ఞలు ఉండాలి. వారు మాత్రమే దీవించబడతారు. అర్థమైందా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో ఉంటారో, ఆయన అడుగులో అడుగు వేస్తారో ప్రభువు వలె బ్రతుకుతారో, అంతేకాదు ఆయన ఆజ్ఞలు తోచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రం ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. దీవించబడిన వారే ఎక్కడికి రావాలా? రొట్టె దగ్గరికి వస్తారు, రొట్టెని తీసుకుంటారు. ఆ రొట్టెని తీసుకోవడమే కాదు, దీవించబడిన వారే దేవుడిచ్చిన రాజ్యము పరలోకములో సదాకాలము ఏండ్లో యేసు ఇలాలో రాజ్యా మేలును. ఆయన రాజ్యమేలే 1000 ఏండ్ల పరిపాలనలో నీ ఉంటావు, లేకపోతే అక్కడ నీ ఉండవు. ఎక్కడ? 1000 ఏండ్ల పరిపాలన ఉంది, భూమి మీద ఆయన రాజ్యం చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో నీవు ఉండవు. కారణం ఏంటి? నీకు దీవెన లేదు. దీవించబడితేనే దేవుడు నీకు ఆ రొట్టె దొరుకుతుంది. ఆ రొట్టెని తీసుకునే ఆధిక్యత నీకుంది. ఆ రొట్టె ఎక్కడి దాకా నడిపిస్తుంది? నిన్ను దేవుని రాజ్యానికి నడిపించేదిగా ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, దీవించబడకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఏం చేయలేవు? వారసుడు కాలేవు, వారసురాలవు కాలేవు. పరలోకం నీకు దక్కదు. ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ ఆరాధన, ఈ రొట్టె, ఇవన్నీ కూడా దేనికోసం అంటే పరలోకము వెళ్ళుట కొరకే. పరలోకం వెళ్ళుట కొరకే. పరలోకం ఎంతో అందమైనది. అలాంటి అందమైన రాజ్యంలో చేరాలంటే ఈ 3 విషయాల్ని జీవిత యాత్రలో నువ్వు బ్రతుకు కాలం అంతా పాటించకుండా ఉండబోకు. దేవుని ప్రేమించి చూడు, సూర్యుని వలె ఉదయిస్తావు. దేవుని మార్గంలో నడిచి చూడు, జీవంతో నింపబడతావు. దేవుని ఆజ్ఞలు గైకొను, దేవుడే నీ యందు ఆనందించి నీ చెంత ఉంటాడు. కనుక ఆ విధముగా మనం పరీక్షించుకున్న వారమై అలాగూ మరి ఆ రొట్టెలో పాలు పొందినట్లుగా కూడు వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడును గాక.